వైటమిన్ డి అండ్ అలాగే B12 డెఫిషియన్సీ గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించి స్వీట్ కార్న్ ఫిష్ సూప్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ ఫిష్ సూప్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సాల్మన్ ఫిష్, నూనె, అల్లం, వెల్లుల్లి, క్యాప్సికమ్, ఉడికించిన స్వీట్ కార్న్, మిరియాల పొడి, పచ్చిమిర్చి, ఉప్పు, కార్న్ ఫ్లోర్. స్వీట్ కార్న్ ఫిష్ సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఫిష్ సూప్ ఫస్ట్ నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసారు. సూప్ ఈజీగానే అయిపోతుంది. సో మనకి వైటమిన్ B12D అంటే మోస్ట్లీ నాన్ వెజిటేరియనే ఉంటుంది అశ్విని. నాన్ వెజ్ ఫుడ్స్లోనే అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకోసమే ఫిష్ సూప్ పెట్టాను. ఇది వైటమిన్ B12 రెండు అంతే. మనకి వైటమిన్ D అయినా B12 అయినా ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్ సోర్సెస్ నుంచే వస్తుంది. ఓకే, అందుకని ఫిష్ తీసుకొచ్చారనమాట. ఓకే, ఏం చేస్తారు ఫస్ట్? సో ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకో. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం అల్లం వెల్లుల్లి వేసుకోండి. ఓకే, సో ఫిష్ అంటే కొంచెం మనకి హెవీగానే ఉంటుంది కదా, ఏ టైంలో తీసుకోవచ్చు ఇది? సో సూప్ కాబట్టి ఏదో మిడ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసుకోవచ్చు. ఇన్ కేస్ వెయిట్ లాస్ అలాంటివి ట్రై చేసే వాళ్ళు ఏంటి అంటే మీల్ రిప్లేస్మెంట్ లాగా ఇది తీసుకొని కొద్దిగా సార్టెడ్ వెజ్జెస్ తీసుకున్న కంప్లీట్ మీల్ అయిపోతుంది. ఓకే, సో వైటమిన్ డి అండ్ అలాగే B12 డెఫిషియన్సీ గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. సో వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది అండ్ B12 డెఫిషియన్సీ అంటే ఏంటి? సో ఈ వైటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీ ఏంటి అంటే మనకు వైటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ వైటమిన్ B12 తక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకు వైటమిన్ B12 కొద్దిగా బ్లడ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. RBC ఫార్మేషన్ కానీ, DNA సింథసిస్ కోసం కానీ, లేకపోతే మెటబాలిజం ఇట్లా కొన్ని ఫంక్షన్స్కి యూజ్ అవుతుంది. సో ఇది తగ్గినప్పుడు ఏంటి అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్, అంటే ఇది కొద్దిగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్కి కూడా అవుతుంది అనమాట. సో ఎయిదర్ మనకి బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు కానీ B12 డెఫిషియన్సీ వల్ల అనీమియా రావడము, లేదు అంటే కొద్దిగా కొల్లాజన్ ఫార్మేషన్ అని తగ్గిపోయి స్కిన్ మీద ఎఫెక్ట్ అవ్వడము, అలాంటి ఇష్యూస్ అనేవి జనరల్గా చూస్తాం. ఓకే, డన్. సో ఆయిల్ హీట్ అయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. సో ఫస్ట్ మనం కొద్దిగా అల్లం వేసుకుందాం అశ్విని. నెక్స్ట్ కట్ చేసిన వెల్లుల్లి వేసుకుందాం. సో మనకి అల్లం వెల్లుల్లి వేగిపోయింది కదా, నెక్స్ట్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ కట్ చేసిన క్యాప్సికమ్, నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. దీంట్లోకి ఇప్పుడు స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా మిరియాల పొడి, ఓకే, అండ్ కొద్దిగా ఉప్పు. వీటిని ఒకసారి కలిపి. ఓకే, సో మనం తీసుకున్న వెరైటీ కూడా సాల్మన్ ఫిష్ అనేది తీసుకున్నాం అశ్విని. సో బికాస్ దాంట్లో omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి వైటమిన్ డి లెవెల్స్ కూడా కొద్దిగా B12 అనేది కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి మనం ఫిష్ తీసుకున్నాం. వాళ్ళకి గారు వైటమిన్ B12 అనేది అన్ని ఏజ్ గ్రూపుల్లో మనం డెఫిషియన్సీ అనేది చూస్తామా? అన్ని ఏజ్ గ్రూప్స్లో వస్తుంది అశ్విని, బట్ ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి ఎక్కువగా వస్తుంది. ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే వెజిటేరియన్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వైటమిన్ B12 అనేది కొద్దిగా డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో నాన్ వెజ్కే రిలేటెడ్ వైటమిన్ డి అండ్ అలాగే B12 ఉన్నారు కాబట్టి ఇన్ కేస్ నాన్ వెజిటేరియన్స్కి వేరే సోర్స్ ఏమన్నా ఉందా మరి? అంటే వేరే ఫుడ్స్లో అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా ఫార్టిఫైడ్ ఫుడ్స్ అని చెప్పేసి వస్తున్నాయి అన్నమాట. సో అది మెయిన్లీ వెజిటేరియన్స్ ఈ డెఫిషియన్సీ ఉన్నారు కాబట్టి ఈ మధ్య మార్కెట్లో ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి. అదేంటి అంటే ఏదర్ మిల్క్ కానీ లేకపోతే ఏదైనా సిరల్స్ కానీ లైక్ ఏదైనా కార్న్ఫ్లెక్స్ అలాంటివి కూడా ఈ వైటమిన్ B12ని ఫార్టిఫై చేస్తున్నారు. సో అలాంటి గ్రెయిన్స్ తీసుకోవచ్చు అండ్ వెరీ మినిమల్ అమౌంట్లో మనకు వెజిటేరియన్ సోర్సెస్లో దొరుకుతుంది అనమాట. ఓకే, లైక్ ఆవు పాలు అని చెప్పేసి అంటాం కదా, వాటిలో కొద్దిగా నట్స్లలో వాటిలలో కొద్దిగా అవైలబుల్ ఉంటుంది. అవి ఇంక్లూడ్ చేసుకుంటూ మనము ఆ వైటమిన్ B12 చెక్ చేసుకొని దెన్ దానికి సప్లిమెంట్స్ తీసుకోవడం, ఆ ట్యాబ్లెట్స్, లేకపోతే నాన్ వెజిటేరియన్స్ అయితే హ్యాపీగా నాన్ వెజ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే ఫార్టిఫైడ్ ఫుడ్స్ ఏదైనా ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో సప్లిమెంట్స్ అంటే మేము లైక్ మనం చాలామంది ట్యాబ్లెట్స్ రూపంలో క్యాప్సూల్స్ రూపంలో తీసుకుంటారు, అలా తీసుకోవచ్చా? ఇంకా ఆప్షన్ లేదండి వాళ్ళకి, బికాజ్ వెజిటేరియన్స్ అందులో డెఫిషియన్సీ ఉంది, ఎక్స్ట్రీమ్ ఉంది అంటే మాత్రం సప్లిమెంట్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే,
బాయిల్ అయిపోయింది అశ్విని. నెక్స్ట్ జస్ట్ థిక్నెస్ కోసం మనం కొద్దిగా కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటాం. సో దీనికి జస్ట్ ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దీన్ని వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేస్తాం. ఓకే. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇన్ కేస్ ఇలా వద్దు అనుకుంటే ప్లెయిన్ సూప్ అనేది తీసేసుకోవచ్చు. ఓకే. ఇది వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు కదా? జస్ట్ థిక్నెస్ కోసం ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవుతాయి. ఎక్స్ట్రా క్యాలరీస్. ఓకే. సో ఫైనల్గా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఫిష్ని కూడా యాడ్ చేస్తాం. ఓకే. దీన్ని ఒకసారి మిక్స్ చేస్తాం. ఓకే. చూడ్డానికి చికెన్ సూప్ లాగే కనిపిస్తుంది మొత్తం. సో ఏజ్తో సంబంధం లేదనుకున్నాం కాబట్టి చిన్నపిల్లల్లో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంటాయి కదా, అప్పుడు ఏమవుతుంది కిడ్స్కి? సో వైటమిన్ డి అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం అశ్విని. బర్త్ అయినప్పటి నుంచే వాళ్ళకి డాక్టర్స్ ఏంటి అంటే వైటమిన్ డి డ్రాప్స్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ 1 ఇయర్ వరకు కంపల్సరీ వాళ్ళకి డైలీ వైటమిన్ డి డ్రాప్స్ అనేది సజెస్ట్ చేస్తారు అన్నమాట. సో అది ప్రాపర్గా ఇవ్వకపోయినా, బికాస్ అది వైటమిన్ డి అంటే మనం సన్షైన్ వైటమిన్ అని చెప్పేసి అంటాం. ఓకే. మన బాడీలోనే సింథసిస్ అవుతుంది. బట్ పిల్లలు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి మనము సప్లిమెంట్ ఇస్తున్నాము. సో అలా వాళ్ళకి సరిగ్గా ప్రాపర్ వైటమిన్ డి సప్లిమెంట్ అనేది బర్త్ టైంలో ఎక్కువ ఇవ్వకపోతే వాళ్ళకి పెద్దగా అయ్యే కొద్దీ బోన్ ప్రాబ్లమ్స్ అంటే రికట్స్ అనేసి, ఆస్ట్రోమలేషియా ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే. అయిపోయింది కదా? యా, రెడీ అయిపోయింది అశ్విని. సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే. సో మన స్వీట్ కార్న్ ఫిష్ సూప్ రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేస్తాం. ఓకే. ఎస్, స్వీట్ కార్న్ ఫిష్ సూప్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ ఫిష్ సూప్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సాల్మన్ ఫిష్, నూనె, అల్లం, వెల్లుల్లి, క్యాప్సికమ్, ఉడికించిన స్వీట్ కార్న్, మిరియాల పొడి, పచ్చిమిర్చి, ఉప్పు, కార్న్ ఫ్లోర్. స్వీట్ కార్న్ ఫిష్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అల్లం, వెల్లుల్లి, క్యాప్సికమ్, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత నీళ్లు, పచ్చిమిర్చి, మిరియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. తర్వాత బౌల్ తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, నీళ్లు వేసి కలుపుని కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన సాల్మన్ ఫిష్ వేసి కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ ఫిష్ సూప్ రెడీ.